హాయ్ అండి. హోమ్ సెక్యూరిటీ కోసం సీసీ క్యామ్ తక్కువ బడ్జెట్‌లో తీసుకోవాలనుకుంటే ఈ కెమెరా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి సీపీ ప్లస్ కంపెనీ. ఇది మేడ్ ఇన్ ఇండియా అండి. నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. దీని మోడల్ నెంబర్ వచ్చేసి E24A అండి. కెమెరా మనకి 2 మెగా పిక్సెల్ ఫుల్ హెచ్‌డీ కెమెరా వచ్చింది. కెమెరా మనకి ఇక్కడ సెంటర్‌లో ఉంటుంది. దీనికి 2 వే టాకింగ్ ఉందండి. బోత్ సైడ్స్ నుంచి మాట్లాడొచ్చు. అండ్ వైఫైతో కనెక్ట్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి దీనికి అలెక్సా అండ్ గూగుల్ హోమ్ సపోర్ట్ 2 ఉన్నాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలెక్సా, గూగుల్ హోమ్ సపోర్ట్ ఇస్తుంది ఇది. దీని ప్రైస్ వచ్చేసి మాకు 950 రూపీస్‌కి కొన్నాము. ఇంకా ఆఫర్‌లో ఇంకా తగ్గుతది. 850కి కూడా వచ్చింది. ఒకసారి దీన్ని ఫ్యూచర్స్ క్లియర్‌గా చూద్దామండి. మనకి 2 ఎంపీ క్యామ్ వచ్చింది కదా! 180 పిక్సెల్స్‌లో ఫుల్ హెచ్‌డీ వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. క్లారిటీ అయితే బావుంటుంది. అండ్ మనకి ఏ వ్యూలో కావాలంటే ఫుల్‌గా రొటేట్ చేయొచ్చు కెమెరాని. 360 డిగ్రీస్ రొటేట్ చేసి ఫుల్ వ్యూ చూడొచ్చు. అండ్ నార్మల్ కెమెరాస్‌కైతే ఈ ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఫిక్స్ చేస్తే అటువైపు మాత్రమే రికార్డ్ చేస్తుంది. ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇందులో మోషన్ డిటెక్షన్ అండి. ఎవరైనా పర్సన్స్ కదులుతూ ఉన్నప్పుడు ఇది మనకి అలర్ట్స్ ఇస్తుంది. ఎవరైనా పీపుల్ కదులుతున్నప్పుడు మోషన్ డిటెక్టెడ్ అనే అలర్ట్స్ ఇస్తుంది. ఇది నేను మీకు ప్రాక్టికల్‌గా యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ మోషన్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. ఎవరైనా పీపుల్ కనిపించినప్పుడు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీనికి సౌండ్ డిటెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా గానీ డిటెక్ట్ చేసి మనకి అలర్ట్స్ ఇస్తుంది. దీనికి ఇక్కడ చూపిస్తున్న క్యూఆర్ కోడ్స్ వచ్చేసి ఇది ఆండ్రాయిడ్ ఫోన్‌కి. ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఈజీ క్యామ్ యాప్ వచ్చేస్తుంది. ఇదేమో ఐఫోన్‌కి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఐఫోన్‌లో ఈజీ క్యామ్ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో, ఇదనమాట ఈజీ క్యామ్ యాప్ ఇలా ఉంటుంది. అన్బాక్స్ చేసిన తర్వాత మనకొచ్చిన కంటెంట్స్ అండి. ఇది కెమెరా, అడాప్టర్ వచ్చింది. అండ్ దాంతో పాటు కేబుల్ కూడా ఇచ్చారు. మనకి ఈ 2 స్క్రూస్ వచ్చేసి వాల్‌కి ఫిట్ చేసుకోవాలంటే యూజ్ అవుతాయండి. మనకి దాంతో పాటు ఒక బుక్లెట్ కూడా శాంపిల్ బుక్లెట్ ఇచ్చారు. ఇందులో మనకి యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇది ఎలా వర్క్ అవుతుంది, కెమెరా గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇది చూస్తే మీకొక నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. మనకి కెమెరా ఇలా ఉంటుందండి ఫుల్ వ్యూలో. దీని వెయిట్ వచ్చేసి 250-300 గ్రామ్స్ వరకు ఉంటుంది. సెంటర్‌లో మనకి కనిపిస్తుంది కదా వీడియోలో, ఇక్కడ కెమెరా ఉంటుంది. అండ్ మనకి 360 డిగ్రీస్‌లో కెమెరా రొటేట్ అవుతుంది అని చెప్పాను కదా! సో, అది ఇలా రొటేట్ అవుతుందండి. ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రొటేట్ అవుతుంది. బ్యాక్ సైడ్‌లో స్పీకర్ ఉందండి. ఇదొచ్చేసి స్పీకర్ మీకు కనిపిస్తున్నది. అండ్ ఫ్రంట్‌కి తిప్పినప్పుడు కెమెరా కింద కొంచెం చిన్నగా మైక్ ఉంది. సో, మనకి 2 వే టాకింగ్ ఉందని చెప్పాను కదా! 2 వే టాకింగ్ అనేది ఇక్కడ నుంచి మైక్ తీసుకుంటుంది. కెమెరా దగ్గరకొచ్చి మాట్లాడితే వాయిస్ తీసుకుంటది. అండ్ ఈ స్క్రూస్‌తో ఇక్కడ ఫిట్ చేసుకొని వాల్‌కి ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ కింద ఇచ్చారు. మెమరీ కార్డ్ ఆప్షన్ ఉందని చెప్పాను కదా! అది కొంచెం కెమెరాని ఇలా రోల్ చేసినప్పుడు కింద ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ పర్పస్‌కి మనకి 12 డేస్ వరకి ఉంటుంది. క్లౌడ్ రికార్డింగ్ కూడా తీసుకోవచ్చు దీనికి. నేను మీకు క్లియర్‌గా చూపిస్తానండి. లైవ్‌లో ఒక్కొక్క ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మనం చూద్దాం ఫర్దర్‌గా వీడియోలో. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. పక్కన కనిపిస్తున్నది రీసెట్ ఆప్షన్ అండి. ఇది రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేస్తుందని యాప్ ఇన్‌స్టాల్ చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ యాప్ ఇన్‌స్టాల్ చేశాను. స్క్రీన్ పైన కనిపిస్తుంది గదా! ఈజీ క్యామ్ ఈ సింబల్‌తో. సో, అదే యాప్. మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి ఈజీ క్యామ్ అనైనా టైప్ చేయొచ్చు. లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా వస్తుంది. డౌన్‌లోడ్ అయిన తర్వాత డివైస్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డివైజెస్ అన్నీ కనిపిస్తాయి. మనం యాడ్ చేసుకోవాలి మన డివైస్‌ని. మన మోడల్ నెంబర్ E24A కదా! సో, అది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. మా ఇంట్లో 2 కెమెరాస్ ఉన్నాయండి. పైన చూపిస్తున్న 2 కెమెరాస్ నేను డివైస్ లిస్ట్‌లో యాడ్ చేశాను. ఆన్‌లైన్ అని కనిపిస్తుంది కదా! అది వైఫైతో కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఆన్‌లైన్ చూపిస్తుంది. కిందది వైఫైకి నాట్ కనెక్టెడ్ అనమాట. అందుకే ఆఫ్‌లైన్‌లో చూపిస్తుంది. కనెక్ట్ అయ్యి ఉన్నది ఆన్‌లైన్‌లో మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉందని. ఇక్కడ కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఇది సబ్స్క్రైబ్ ఫర్ క్లౌడ్ రికార్డింగ్ అని ఉంది కదా! అది యాక్టివేట్ చేసుకుంటే మన రికార్డింగ్ అంతా క్లౌడ్‌లో సేవ్ అయ్యి ఉంటుంది. 21 డేస్ వరకు ఉంటుంది. ఈ కెమెరా తీసుకోవడం వల్ల మనం ఎక్కడున్నా సరే ఇంట్లో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేసుకుంటా ఉండొచ్చు లైవ్‌గా. కిడ్స్‌ని గానీ, ఎల్డర్స్‌ని గానీ ఇంట్లో ఎలోన్‌గా వదిలేసి వెళ్ళినప్పుడు ఈ కెమెరాల నుండి అబ్జర్వ్ చేసుకొని ఏమన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వొచ్చనమాట. ఇక్కడ కనిపిస్తున్న స్క్వేర్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఫుల్ వ్యూ అనేది ఇలా వస్తుంది.
సో, మనకి రొటేట్ చేసుకోవచ్చనమాట. ఇంట్లో మొత్తం అన్ని కార్నర్స్‌కి రొటేట్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ 4 డాట్స్ కనిపిస్తున్నాయి గదా! ఆ డాట్స్ మీదే క్లిక్ చేస్తే మనకి ఏ వ్యూలో కావాలనుకుంటే ఆ వ్యూ వరకి ఫుల్‌గా రొటేట్ చేసుకోవచ్చు. ఆ 4 డాట్స్ పక్కన కనిపిస్తున్నాయి కదా! ప్లస్ అండ్ మైనస్ సింబల్స్. ప్లస్ సింబల్ వచ్చేసి జూమ్ ఇన్ అనమాట. కింద మైనస్ సింబల్ వచ్చేసి జూమ్ ఔట్. ఈ వీడియోలో పైన గ్రేటర్ దాన్ సింబల్ కనిపిస్తుంది కదా! అది స్క్రీన్ రికార్డింగ్ ఆప్షను. అది క్లిక్ చేస్తే మనకి లైవ్‌గా రికార్డ్ చేసిన క్లిప్ అంతా మనకి గ్యాలరీలోకొచ్చేస్తుందనమాట. సెంటర్‌లో కనిపిస్తుంది గదా! అది మైక్ సింబల్. ఆ మైక్ సింబల్‌ని హోల్డ్ చేసి పట్టుకొని మాట్లాడితే మనకి కెమెరాల్లో స్పీకర్స్ ఉంటాయి గదా! ఆ స్పీకర్స్ నుంచి బయటికి వినిపిస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో ఇంట్లో వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదనుకోండి, ఈ మైక్‌లో నుంచి మాట్లాడితే ఇంట్లో అందరికి వినిపిస్తదనమాట. సో, ఇదొక మంచి ఫ్యూచర్ ఇందులో. కింద లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి లైవ్ రికార్డ్ అవుతున్నప్పుడు ఏదైనా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుందనమాట. ఇందులో ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి గదా! దానిపైన క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ప్లేబ్యాక్ అని ఉంది కదా! ప్రీవియస్‌గా ఏం జరిగిందో చూడాలనుకుంటే ప్లేబ్యాక్ మీద క్లిక్ చేయాలి. మనకి ఏమేమి సేవ్ అయినాయో చూసుకోవచ్చు. గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే థీమ్ కలర్ అక్కడ కనిపిస్తున్న కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. నైట్ టైమ్‌లో ఈ నైట్ మోడ్ ఆన్ చేసుకుంటే మనకి వ్యూ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తది. పక్కన మోషన్ ట్రాకింగ్ అని ఉంది గదా! ఈ ఆప్షన్ లైవ్‌గా ఎలా వర్క్ అవుతుందో నేను రియల్‌గా చూపిస్తాను. ఈ మోషన్ డిటెక్షన్ మోడ్ ఆన్ చేసి పెట్టుకోగానే మనకి కెమెరా ముందు ఎవరు కదిలినా సరే మోషన్ డిటెక్టెడ్ అనే నోటిఫికేషన్ అయితే మన ఫోన్‌కొచ్చేస్తది. సో, మనం ఇంట్లో లేనప్పుడు ఈ మోషన్ డిటెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎవరు కదిలినా సరే మనకి నోటిఫికేషన్ వచ్చేస్తది. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అప్పుడు ఇంట్లో. పక్కనే సౌండ్ డిటెక్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేసి పెట్టుకుంటే మనకి ఏ చిన్న సౌండ్ వచ్చినా గానీ మొబైల్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ కెమెరా గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇన్‌స్టాలేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఇన్‌బాక్స్ చేయండి. ఐ కెన్ గైడ్ యూ బెటర్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.